ఓకే అమ్మా. ఓకే గురుగారు. సో మరి ఇందాక మీరు చెప్పారు జపాలు హోమాలు చేయించుకుంటే వాటికి ఎంత మంచి ఫలితం వస్తుంది అనేది. సో ఇప్పుడు రాబోతుంది, వచ్చింది శ్రావణ మాసం కాబట్టి ఈ శ్రావణ మాస విశిష్టతను గురించి కూడా తెలియచేయండి. అదే అండి, శ్రావణ మాసం అంటే కనుక. ఓకే, మన కాలర్ ఉన్నారు. హలో 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 హలో. ఓకేనండి, కాల్ కట్ అయింది అనుకుంటా. చెప్పండి గురుగారు. మామూలు లక్ష్మీదేవికి సకల దేవతలకి బాగా ఇష్టకరమైన ప్రీతికరమైన మాసం. ఈ మాసంలోనే మామూలు వరలక్ష్మి వ్రతాలు ఇవన్నీ కూడా ఆచరించుకుంటారు. 2వ శుక్రవారం నాడు. దానివల్ల లక్ష్మీ కటాక్షం ఇది కలుగుతుంది. అలాగే వ్యాస పౌర్ణిమ ఉంటుందండి. అలాగే ఈ యొక్క రాఖీ పండుగ ఉంటుంది. రాఖీ పౌర్ణిమ రోజు అన్న చెల్లెళ్ళు రాఖీ చెల్లెళ్ళు అన్నలకి కానీ తమ్ముళ్ళకి రాఖీలు కడతారనమాట. దానివల్ల అంటే ఇద్దరికి కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయని బాగా నమ్మకం. హలో హలో, నమస్తే అండి. మీ పేరు? మా పేరు అంబిక అండి. మీ పేరు అంబికానా? అవునండి. ఓకే, మీ పేరు అంబికానా? మీరు తెలుసుకోవాలనుకుంటుంది అంబిక గురించా? అంబిక గురించి కాదు మేడం, మా కూతురు ఉంది. ఓకే ఓకే, సరే. మీ పాప గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? హలో హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? అదే మా కూతురు గురించి తెలుసుకోవాలనుకుంటున్నామండి. ఓకేనండి. ఓకే, మీ పాప పుట్టిన తేదీ, టైం చెప్పండి. 11/5/2012. ఏంటండి? 11/5 అంటే నవంబర్. ఓకే, 11/5/2005. అవునండి. 2005 12 అన్నారు. 2012 అండి. 12. ఓకే ఓకే ఓకేనండి. టైం చెప్పండి. మార్నింగ్ 8:40. మార్నింగ్ 8:40కి. ఏ ఊర్లో పుట్టిందండి పాప? హైదరాబాద్ లోనండి. ఆ రోజు ఫ్రైడే రోజు ఉందండి. హైదరాబాద్ లోనే పుట్టింది. ఓకేనండి. పాప పేరేంటన్నారు? భువనశ్రీ అండి. భువనశ్రీ. ఓకేనండి. సో పాప గురించి మీరు ఏదైతే అడగాలనుకుంటున్నారో గురువు గారిని అడిగి నేరుగా తెలుసుకోండి. అమ్మ, టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి. ఆ సౌండ్ వస్తుంది చూసారా, అది సౌండ్ వచ్చి కట్ అయిపోతుంది అనమాట. టీవీకి దూరంగా రండి. ఓకే ఓకే. చేస్తున్నాను. హలో అమ్మా. నమస్తే గురువు గారు. అమ్మా చెప్పండి. అదే మా పాప గురించే తెలుసుకుందామని, స్టడీ ఎలా ఉంటుందని. ఉత్తరాషాఢ నక్షత్రం మకర రాశి అయిందండి. విద్యాస్థానంలో శని మంచి ఎగ్జాల్టేషన్ పాయింట్లో స్ట్రాటజిక్ పాయింట్లో ఉన్నాడండి. దాన్ని మళ్ళా ఇంకో శుభగ్రహం చేత చూడబడుతున్నాడు. ఇవన్నీ కొద్దిగా ప్లస్ పాయింట్. కొద్దిగా టెన్షన్ పెట్టినా విద్య అనేది పర్వాలేదండి, బాగానే ఉంటుంది. కొద్దిగా విద్యాకారకుడు గురువు అయ్యాడు కాదు. గురువు ఈ లగ్నానికి పాపి యోగించాడు. కేమధమ దోష ఉంటుంది మిథున లగ్నానికి. దానివల్ల మీరు శనగలు అనేది దానంగా ఇచ్చి, ఒకటి వైట్ జర్కన్ అనే ఒక స్టోన్ ఉంటుంది, ఒక రత్నము, అది మధ్యవల్లికి పెట్టించండి పాప చేత. అన్ని పరంగా మంచి జరుగుతుంది. అనుకున్న పనులన్నీ కూడా అవుతాయి. స్టడీ పరంగా కూడా మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అదే మరి ఆమెనే ఫస్ట్ పాప మాకి, అట్లా మాది కూడా ఎట్లా ఉంటదని. బ్రహ్మాండంగా ఉంటుంది అమ్మా, బాగుంటుంది. ఎక్కడ ఉంటారమ్మా మీరు? హైదరాబాద్ లో? హైదరాబాద్ లో ఇక్కడ మేజపట్నం సైడ్. అదే అమ్మా, ఇవి చెయ్యండి అమ్మా. చేస్తూ ఉంటే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఎక్కువ పార్వతీదేవుని బాగా పూజించండి. పార్వతీ రోజు అమ్మవారికి అర్చించిన కుంకుమ నుదుటిన ధరింపజేయండి. పాపకి అన్ని పరాలుగా మంచి జరుగుతుంది. అనుకున్న పనులన్నీ ముందుకు వెళ్తాయి. అవునండి. సరే. శుభం. విన్నారు కదండి.